ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైన దేవుని యొక్క పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. తండ్రి కొడుకుల చేతి పాత్రలో ఏమున్నది? తండ్రి ఈ సృష్టికర్త, కుమారుడు యేసుక్రీస్తు. ఈ తండ్రి చేతుల పాత్ర, ఈ తండ్రి చేతుల పాత్ర ఒకటి ఉంది. తండ్రి చేతిలో ఒక పాత్ర ఉంది, కుమారుడి చేతిలో ఒక పాత్ర ఉంది. ఇద్దరు తమ చేతులలో ఉన్న పాత్ర దేనికి సాదృశ్యంగా ఉన్నది? ఈరోజు ప్రపంచానికి అర్థం కాని ఈ మహాశక్తుల చేతిలో ఉన్నటువంటి పాత్రల గురించి మనం నేర్చుకుందాం. ప్రియులారా, తండ్రి కొడుకుల చేతి పాత్రలో ఏముంది అని మనం ఆలోచిస్తే, సృష్టికర్త మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన కన్నటువంటి జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు. ఈ ఇద్దరి వలననే ఈ సృష్టి కలిగిందని, ఈ ఇద్దరిని బట్టి మనుషులకు జీవము అనుగ్రహింపబడిందని, ఆ తండ్రి కొడుకులను బట్టే ఈ సర్వ మానవ జాతి భూమి మీద విస్తరించి మనుగడ కొనసాగుతున్నారు అంటే ఆ తండ్రి కొడుకుల చలవనే. తండ్రి సమస్తమును తన స్వహస్తాలతో చేశాడు. ఆకాశము ఆయన హస్తములతో పరచబడింది. భూమి ఆయన చేతులతో సిద్ధపరిచి స్థిరపరిచాడు. 6 దినాలలో ఈ సృష్టి కార్యాన్ని పూర్తి చేసినటువంటి ఆ తండ్రి తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను కన్నాడు. సర్వ సృష్టిలో తన పిల్లలు జ్యేష్ఠత్వం కలిగి జ్యేష్ఠులుగా ఉండాలని కోరుకున్నాడు. అందుకే విలువైనటువంటి మాటలను మనకు రాయించిచ్చాడు. ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన ఈరోజు మనమంతా తెలుసుకోవాలి. ఈ విశ్వం నడిపింపబడుతుంది, మనుషులకు జీవాన్ని దయచేయబడింది, మనుషులను పెంచి పోషిస్తున్నది ఈ తండ్రి కొడుకులే అని బైబిల్ కలిగినటువంటి యావత్తు క్రైస్తవ్యానికి తెలిసిన పచ్చి నిజం. ప్రియులారా, ఒకనాడు ఇశ్రాయేలీయులతో దేవుడు ఏమని చెప్పాడో మనం ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని చదివి మనం ముందుకెళదాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఒకనాడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో వాగ్దాన దేశమందు ప్రవేశపెట్టబడిన తర్వాత ధర్మశాస్త్రాన్ని వారికి అనుగ్రహించి వారికి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనకు రాయబడి ఉంది. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అని అన్నాడు. భూమి మీద పుట్టినటువంటి యావత్తు ప్రజలందరూ దేవుని పిల్లలే అయినప్పటికీ అబ్రహామును బట్టి ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పరచుకొని ఆ జనాంగానికి తన మాటలను అనుగ్రహించి తన ప్రత్యక్షతను కనబరుచుకొని తన సంకల్పాన్ని వారికి మాత్రమే తెలియచేసి వారి ద్వారా
వారిలో నుండి రాబోవు తన కుమారుని ద్వారా ప్రపంచాన్ని తన చేతుల్లోనికి తీసుకోవాలనుకున్నాడు. ఇది దేవుని సంకల్పం. దేవుని మాటలు కలిగినటువంటి వారికి, ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అన్నాడు. భూమిని సిద్ధపరిచింది ఆయన చేతులే, ఆకాశాన్ని విశాలపరిచింది ఆయననే. విశాలమైన ఈ ఆకాశంలో, అంతరిక్షంలో కోటాను కోట్ల నక్షత్రాలు కలుగచేసి, ఆ నక్షత్రాలలో ఒక సూర్యుడు అనే నక్షత్రం, సూర్య కుటుంబం అని ఒక 9 గ్రహాలు సూర్యునికి కుటుంబంలో చేర్చి, అందులో భూమి, ఈ భూమి మీద తన స్వరూపాలు భూమి మీద కన్న తర్వాత మనుషులకు దేవుడు తన జీవాన్ని ఇచ్చాడు. అలాగే మరణం కూడా ముందు పెడుతున్నాడు. ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి మీరు దేన్ని కోరుకుంటారో అని ఇక్కడ మనకు రాయబడింది. 15వ వచనంలో చూడండి. ఇదే 30వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 15వ వచనంలో, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను సేవించి ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవుదువు అంటున్నాడు. చూడండి, నువ్వు గొప్పవాడు అవుదువు అంటున్నాడు. నా మాటలను, నా కట్టడలను, నా విధులను, ఆజ్ఞలను అనుసరించి నీవు బ్రతికి ఉంటే నిన్ను గొప్పవానిగా చేస్తాను అంటున్నాడు. ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. అన్నీ మన చేతుల్లోనే పెట్టాడు, అన్నీ మన ఎదుటనే పెట్టాడు. ఏది కోరుకో అని, ఏది కోరుకుంటావో అని దేవుడు శాపాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనను, మేలును, కీడును కూడా పెట్టాడు. దురదృష్టం, మనుషులందరూ దేవుని మాటలను విడిచిపెట్టి ఆయన కట్టడలను అనుసరించక, దేవుణ్ణి ప్రేమించక, లోకాన్నే ప్రేమించటం వలన దేవుడు తన ముందు పెట్టినటువంటి వాటిలో అన్నింటిలో ఈ జనం ఏది కోరుకుందంటే శాపాన్ని కోరుకుంది, మరణాన్ని కోరుకుంది. 2 చేతులతో దీవించవలసిన కన్న తండ్రి ఆయన చేతిలో ఏముందో తెలుసా? కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 75వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడినటువంటి అద్భుతమైనటువంటి మాట, ఈ పాఠానికి ఊపిరి పోసినటువంటి మాట. మీరు ఆలోచించాలి. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది, అందులోని ఆ పాత్రలో ద్రాక్షారసం ఉంది. ఆ ద్రాక్షారసము పొంగుతుందట. చూడండి, అది సంబరముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగి వేయవలెను అని శాసనం రాశాడండి. ఏమండి, దేవుని చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షారసము పొంగుచున్నది అని అన్నాడు. మందుబాబులకు బాగా అర్థమవుతుంది. బీర్ బాటిల్ ముందు పెట్టుకొని పాత్రలో పోసుకునే ముందు దానిని శుభ్రంగా షేక్ చేస్తారు. పొంగు రావాలి. పొంగు వస్తేనన్నట్టు వీడికి కిక్కే కదట. చూసారా?
ద్రాక్షరసము దేవుని చేతి పాత్రలో ఉంది, అది పొంగుతుందట. అది కూడా కిక్కెక్కాలని దేవుడు బాగా షేక్ చేశాడు బాటిల్ని, పాత్రని షేక్ చేసి ఆ పాత్రలో ఉన్న ద్రాక్షరసము పొంగుతుంది. మూత టప్పున కొట్టగానే ఎలాగో పొంగొచ్చేస్తుందో, థమ్సప్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు మనం అందరం చూసాం. దమ్మున్నదా ఇది తాగటానికి అంటని బొటన వేలుతో టప్పున లేపేస్తాడు, అప్పుడు పొంగుతుంటుంది. ఆ పొంగుతో తాగితేనట కిక్కెక్కుతుందట. మరి ద్రాక్షరసం సాగే వాళ్ళకు బాగా అర్థమవుతుంది ఈ భాష. మనిషికి ఏ భాష బాగా అర్థమవుతుందో అదే భాషలో రాయించాడు. ఏమని? యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, ఆ పాత్రలో ఉన్న ద్రాక్షరసము పొంగుతుంది. పొంగుతున్న ద్రాక్షరసము, పొంగుతున్న మందును చూసి మందుబాబు సంబరపడతాడు. దాన్ని చూడగానే ఆనందపడతాడు, ఎప్పుడు మింగేద్దామా తాగేద్దామని. ఇప్పుడు దేవుని చేతిలో ఉన్న పాత్ర, ఆ పాత్రలో పొంగుచున్న ద్రాక్షరసము, అది సంబరముతో నిండి ఉన్నది. చూసేవాడు సంబరపడతాడు, తాగేయాలని. ఇప్పుడు ఈ పాత్ర చేతిలో ఉన్నది ఎవరి చేతిలో? దేవుని చేతిలో. ఇప్పుడు దేవుడు సంబరపడుతున్నాడు, ఆయన తాగడానికి కాదు, మనకు తాపించటానికి. ఈ భూమి మీద ఉన్న భక్తిహీనులందరికీ ఆ పాత్ర మట్టి పాత్రది. ఆ మట్టి పాత్రలో పొంగుతుంది, సంబరముతో నిండి ఉంది. ఆ పాత్రను ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని భక్తిహీనులకు తాగిపిస్తున్నాడు. కరోనా అదేనండి. ప్రపంచానికి దేవుడి మట్టి పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షారసము పొంగింది, సంబరముతో నిండింది. ఇప్పుడు తాగేవాడికి మట్టి పాత్రలో పీల్చేయాలట. అప్పుడప్పుడు అన్నం తిన్న తర్వాత కూర మంచి పెరుగు నంజుకొని తిన్న తర్వాత ఆ గిన్నెకు అంటుకున్నటువంటి రసం ఉంటుంది చూడండి, పెరుగన్నం ఎలాగ గీక్కొని నాకేస్తుంటాం నాలుక మీద. చాలా టేస్ట్గా ఉంటుంది కదా, అసలు కడగాలనిపించదటండి, అంత టేస్ట్గా ఉంటుంది పెరుగన్నము. ఆవకాయ పచ్చడి నంజుకొని తిన్నప్పుడు చివర్లో మీరు ప్లేట్ అంతా నాకుతున్న కొద్దీ ఇంకా నాకేయాలనిపిస్తుందట. ఇప్పుడు దేవుడి చేతిలో ఉన్న పాత్రలోని ద్రాక్షరసం పొంగుతుంది, అది సంబురముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. కరోనాగా ఈరోజు ప్రతి వాడి నోట్లో పోసేస్తున్నాడు, ముక్కులో నుంచి నోట్లో నుంచి పోసేస్తున్నాడు. తండ్రి చేతిలో ఉన్న పాత్ర ఏముంది? ఉంది. సీక్రెట్ ఇంకా ఓపెన్ అవుతుంది చూడండి. అది భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చేయాలి, అందరూ తాగాలి. ఆ ఉగ్రత పాత్రలోనిది, దేవుడి చేతిలో ఉన్న ఉగ్రత పాత్రలోని ద్రాక్షరసం. ఏమండి, కరోనా సోకగానే కరోనా ఒక్కటిగా లోపలికి వెళ్ళిపోతుంది శరీరంలోనికి, క్షణాలలో పిల్లలు పెట్టేస్తుంది, అణువణువు ఆక్రమించేస్తుంది శరీరములో, ఊపిరితిత్తులు నిండిపోయిందంటే ఇంకైపోయినట్టే. ఎక్కడ సోలి పడిపోతాడో వీడియోలు చూసాం కదా, వాట్సాప్లో చక్కర్లు కొట్టినటువంటి వైరల్ అయినటువంటి వీడియోలు మనం ఎన్నో చూసాం. వెళ్తుంటే రోడ్డు పైన సోలి పడిపోయారు తాగినోడి లేకనే. ఆలోచించండి, దేవుడి ఉగ్రత పాత్రలో ఉన్న ద్రాక్షరసము పొంగుతుంది, అది సంబరముతో నిండి ఉన్నది. భూమి మీదనున్న భక్తిహీనులందరూ అందరికీ పోస్తున్నాడు. ఆయన పోస్తున్న ఈ ఉగ్రత, ఈ ద్రాక్షరసం తాగుతున్నవాడు మడ్డితో పీల్చేస్తాడట, మింగివేయవలను. లెక్క పూర్తయ్యేంత వరకు ఎవ్వరు దీనిని ఆపలేరని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 13వ వచనంలో
ఈ భయంకరమైనటువంటి విపత్తుకు కారణము మనుషులే. ఈ మనుషులను బట్టి దేవుడు విధించిన ఈ ఉగ్రత పాత్రలోనిది తాపిస్తున్నప్పుడు ఈ కరోనా నుంచి ఎవ్వరూ కాపాడలేరండి, ఎవ్వరూ కాపాడలేదు. అదే మాట ఇక్కడ మనకు చదువుతున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 13వ వచనం. ప్రియులారా, ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపింపగలవాడెవ్వడునూ లేడు. ఆయన చేతిలో నుండి ఆయన తాపించగా తూలిపడనోడు ఎవడు? మత్తిల్లని వాడు ఎవడు? మరణకరమైన ద్రాక్షరసం అదే. మనుషులను మట్టి పెట్టే ద్రాక్షరసం అది. కోపం అండి అది, కోపం. ఈ దినము మొదలుకొని నేను ఆయనను, ఎవరిని అనుకుంటున్నాను? ఆయనను, మీ ఆయననే, మిమ్మల్ని పుట్టించిన ఆయనను, మీకు సమస్తమును దయచేసిన ఆయనను, ఉన్నవాడను, కనిపించకుండగా మీతోనే ఉన్నవాడను, మీ తల్లి గర్భములో నిన్ను రూపించిన వాడను, ఈ స్వహస్తాలతో నిన్ను చెక్కుకున్నవాడను, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నవాడను. ఆశలు అడియాశలు చేసి దేవుణ్ణి మరచిన ఈ ప్రపంచానికి బ్రతికే అవకాశం లేదని ఇక తాపించటానికి మొదలెట్టాడు. ద్రాక్షారసము, పొంగిన ద్రాక్షరసం, అది సంబరముతో నిండిపోయింది. దానిలోనిది ఒక్కొక్కడికి తాపిస్తుంటే తాగుతున్నవాడు మడ్డితో సహా పీల్చేస్తున్నాడు, మింగేయాలి. ఆయన కోపాన్ని తాపిస్తున్నాడండి. ఈరోజు ఆలోచిస్తున్నారా? ఆలోచించాలి. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవ్వడునూ లేడు. నేను కార్యము చేయగా అసలు తిప్పివేయగలవాడు ఎవడు? నా లెక్క పూర్తయ్యేంత వరకు దీనిని ఆపు చేసేవాడు ఎవడు లేడంట. ఎవడు ఆపలేడు. కరోనాకి ఇదిగో మందు, అదిగో టాబ్లెట్, మిమ్మల్ని దోచుకునే దొంగ విద్య ఇది. ఆల్రెడీ కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్ మొదలైపోయింది. హైదరాబాద్ నుంచి పల్లెబాట పట్టేశారు. ఈరోజు పేపర్లను, ఆటోలను, రిక్షాలను మొత్తం ఖాళీ. ఎందుకు? నిన్నటి పేపర్లో ఇచ్చారు, నిన్న మొన్న కమ్యూనిటీ స్ప్రెడ్ హైదరాబాద్, వెరీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయంటని చెప్పడం జరిగింది. ఆలోచించండి. దేవుడు ఎవరిని విడిచిపెట్టట్లేదు. ఆయన చేతికి మనం ముందు వెళ్ళిపోయినా మనల్ని కూడా మట్టి పెట్టేస్తాడు. కోపంతో ఉన్నాడు దేవుడు. దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఆయన చిత్తము నెరవేరాలని మనం ప్రార్థన చేయాలి తప్ప మా దేశాన్ని కాపాడు తండ్రి అనేది కాదు. దేశంలో ఉన్న ఆయన పిల్లలను కాపాడమని చేయాలి నువ్వు, అంతే. భక్తిహీనులకు దేవుడు తన చేతిలో ఉన్న ద్రాక్షరసము, పొంగిన ద్రాక్షరసం, మత్తిల్ల చేసే ద్రాక్షరసం, మట్టి పట్టే ద్రాక్షరసమును ఒక్కొక్కడికి తాగిపిస్తున్నాడు. ఆలోచించండి, ఆలోచించండి ప్రియులారా. దేవుడు ఉన్నతమైనటువంటి ఆశలను అడియాశలు చేసినటువంటి ఈ ప్రపంచానికి పట్టుతున్న గతి ఎంత భయంకరమైనటువంటిదో, ఆయన చేతిలో ఉన్నటువంటి పాత్ర ఎంత భయంకరమైనదో, దేవుని చేతిలో పడుట కూడా ఎంత భయంకరమో ఒక సందర్భాన్ని ఆలోచిద్దాం మనం. దేవుడు ఇశ్రాయేలీల పక్షాన చేసినటువంటి భీకరమైనటువంటి యుద్ధాలు, ఆ యుద్ధాలను కల్లార చూసినటువంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిదో ఒకసారి చూద్దాం మనం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. ఎవరండి? ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నారు? ఇశ్రాయేలీలకు అజాత శత్రువులుగా ఫిలిష్తీయులండి.
చీటికి మాటికి వాళ్ళ మీదకి కయ్యాలకి కాలు దూవటమే, ఎప్పుడు ప్రమాదమే. ఏ మధ్యరాత్రి దూకేస్తారో తెలియదు. పాకిస్తాన్కి ఇండియాకు ఉన్నంత వైరం ఉంటుంది వాళ్ళిద్దరికీ. ఆలోచించండి. ఫిలిస్తీయులు దేవుడు చేసినటువంటి యుద్ధాలను రుచి చూశారు. ఒక్కడే యుద్ధానికి యుద్ధశూరునిగా నిలబెట్టాడు సంసోను. ఒక్కడు చాలు ఫిలిస్తీయులకు, ఒక్కడిని నిలబెట్టాడు. అంతకు మునుపు దావీదు ఎంత గొప్ప వ్యక్తిగా ఫిలిస్తీయుల మీద ఖడ్గము చేత పట్టాడంటే 10,000 మంది తలకాయలను టప టప టప, కొబ్బరికాయలు కూడా అంత ఫాస్ట్గా ఎవడు కొట్టలేడండి. 10,000 తలకాయలు పుచ్చులు లెగిసిపోయేవట. ఎంత స్పీడ్ అండి ఆయన కత్తి తిప్పటం, ఎంత ఫాస్ట్గా 10,000 మంది దగ్గరికి వెళ్ళిపోయేవాడు. కత్తి పట్టాడు అని అంటే 10,000 మంది తలకాయలు నేల రాలేంత వరకు ఆ కత్తిని తన వరలో పెట్టేవాడు కాదు. భయంకరమైనటువంటి యుద్ధశూరులుగా దేవుడు వారిని తీర్చిదిద్ది తన బలాన్ని ఇచ్చాడు, తన శౌర్యాన్ని ఇచ్చాడు, తన వీరత్వాన్ని ఇచ్చాడు. ఎంత గొప్పగా వాళ్ళని నిలబెట్టాడు. ఎన్నో దేవుని కార్యాలు రుచి చూశారు వీళ్ళు. అందుకనే ఫిలిస్తీయులు ఇంకొంచెం ముందు నుంచి మనం చదివితే 5వ వచనం చదవండి, 6వ వచనం. ఫిలిస్తీయులు ఆ కేకలు విని ఎబ్రీల దండులో ఈ గొప్ప కేక ధ్వని ఏమని అడిగిరి. ఎబ్రీలు కదండి, ఎబ్రీ సంతానం కదా. అబ్రహాం ఎబ్రీయుడైతే ఎబ్రీల సంతానం అని పిలువబడుతుంది కదా ఇశ్రాయేలీలు. వాళ్ళ మధ్యన దండు మొదలైంది. కేకలు వేయుచున్నారు. ఎబ్రీల దండులో ఈ గొప్ప కేక ధ్వని ఏమని అడిగిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలుసుకొని జడిసిపోయారట. చూడండి, ఫిలిస్తీయులకు అప్పుడే డప్పులు కొట్టుకున్నాయి. అయిపోయింది. వాళ్ళు దండులో నుండి కేక వినగానే, ఈ కేక ఏంటి? ఎబ్రీల దండులో వినబడుతున్న ఈ కేక ఏంటి? భీకరమైన సౌండ్ అండి అది. యుద్ధ భేరి. ఆ యుద్ధ భేరిలో ఆ కేకలు విన్న తర్వాత జడిసి దేవుని దండులోనికి దేవుని దండులోనికి వచ్చనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారి ఇలాగు సంభవింపలేదు, ఈలాగున సంభవింపలేదు. అయ్యయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతిలో, ఫిలిస్తీయులు అంటున్నారు ఇశ్రాయేలీయుల దేవుని చేతిలో ఆయన యుద్ధశూరుడు, మహాపరాక్రమశాలి, మనలను ఎవరు విరిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన ఈయనే కదా ఆ దేవుడు. ఐగుప్తుల చరిత్రలో విన్నారు వాళ్ళు. ఫిలిస్తీయులకు ఐగుప్తీయులకు చాలా దగ్గర, పక్కపక్కనే ఉంటాయి. ఆ దేశంలో ఇశ్రాయేలీయుల దేవుడు ఫరో విషయంలో ఎలాంటి కార్యక్రమాలు చేశాడు, ఎన్ని తెగుళ్ళు. వాళ్ళని విడిపించిన తర్వాత అరణ్యంలో ఇశ్రాయేలు తన మాట వినకపోతే వారిని మీదికి కూడా ఎన్ని తెగుళ్ళు తెప్పించాడో. అలాంటి తెగుళ్ళు మన మీదికి వస్తే మనం ఏమైపోతాము? దేవుడి జోలికి వెళ్ళొద్దు, దేవుడితో పెట్టుకోవద్దు అని జడిసిపోయారు. మనల్ని విడిపించగల దేవుడు ఎవరండి? ఫిలిస్తీయులకు ఉన్న దేవుడు ఎవరు? విడిపింపగలడా? అందుకనే కేక వేశారు. అయ్యయ్యో అంటని కేక వేశారు. అయ్యయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? ఎవడు విడిపింపలేడండి. ఈ ప్రపంచం దేవుని చేతిలో ఉన్న పాత్రలోని ద్రాక్షరసాన్ని మత్తిల్ల చేసి మట్టి కరిపించి ద్రాక్షరసాన్ని తాపిస్తున్నాడు. ఎవ్వరూ వినిపించరు. రుచి చూసినటువంటి వాళ్ళు
స్టేట్మెంట్ చదివాం బైబిల్లో, ఇంకా అర్థమవుతలేదు బైబిల్లో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో. లోకం తిరగటం లేదు, మారు మనసు రావటం లేదు, అందుకనే ఆగటం లేదు. ఈ కరోనా భయంకరమైన పరిస్థితిలోనికి ఇంకా వెళ్ళిపోతుంది. దేవుని మాటలను పక్కకు పెట్టి దేవుని వాక్యాన్ని కాదని పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి బైబిల్ను పక్కన పెట్టినందుకు అమెరికాకు హతమార్చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. ప్రపంచంలో నెంబర్ 1 దేవుని ఉగ్రతకు గురైపోయినటువంటి దేశం ఏదైనా ఉంది అని అంటే ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1గా అమెరికానే ఉంది. అమెరికాకు తాపిస్తున్నాడు, మత్తిల్లిపోతుంది. పాఠ్యపుస్తకాలలో నుండి బైబిల్ తీయటం ఎప్పుడో జరిగింది, కానీ అన్నింటికీ కుదురుబాటు కాలం ఒకటి వస్తుందన్న సంగతి మర్చిపోకూడదు. వెంటనే ఉగ్రత రాదు. దేవుడు చూస్తాడు, మార్పు కోసం చూస్తాడు. మార్పు లేని ప్రజలుగా మారినప్పుడు దేవుడు ఉగ్రత పాత్రను వంపుతున్నాడు, ప్రతి ఒక్కరికి తాపిస్తున్నాడు. తాగిన ప్రతివాడు మత్తిల్లి మడ్డితో సహా పాత్రలోనిది గతుకుతున్నాడు, చచ్చిపోతున్నాడండి. అందుకని అంటున్నాడు ప్రియులారా, అందుకని అంటున్నారు. మరో సందర్భాన్ని మనం చూద్దాం, మరో సందర్భాన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో చూడండి. 31వ వచనంలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, 30-31 చదవండి. పగ తీర్చుకొనుట 30వ వచనం, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు అంటున్నాడు. పగ తీర్చుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడికి ఇంత ఉగ్రత, ఆయన పాత్రలో ఇంత ద్రాక్షరసం మత్తిల్ల చేసి మనుషులను మట్టి పెట్టే ద్రాక్షరసం అనే చేతిలో ఎందుకు ఉంది? అది తాపించటానికి షేక్ చేసి అనేకులకు తాపిస్తున్నాడు. పగండి, పగబట్టాడు దేవుడు. ప్రపంచం మీద పగ రగులుకుంది. తన మాటలను వినిపించుకోకుండా, పట్టించుకోకుండా, ప్రకటించొద్దని, మా ఊరికి రావద్దని దేవుని పిల్లల మీదికి తిరుగుబాటు జెండా ఎగరవేసిన ఈ ప్రపంచానికి దేవుడు ఉగ్రతను కురిపిస్తున్నాడు. ఎంతకాలం అండి సహించాడు? ఎంతకాలం? భారతదేశంలో ఎంతకాలం నుండి చూస్తున్నాడు? దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే భార్యాభర్తలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బట్టలిప్పి ఒకరి మీద ఒకరిని కూర్చోబెట్టి ఊరు మీద తిప్పారు. ఒక పాస్టరమ్మను, ఒక చంటి బిడ్డను బట్టలు ఓడతీసి నడి రోడ్డున నిలబెట్టి వివస్థతను చేశారు. గర్భిణీ స్త్రీ అనకుండగా మానాల మీద తన్నేసిన జాతి అండి ఇది. అందుకనే ఉగ్రత కురిపిస్తున్నాడు. ఆ రోజు మనం ఏదో అనుకున్నాము, దేవుడు తాపిస్తున్న ఉగ్రత పాత్ర ఇదండి. ఉత్తరప్రదేశ్ కొట్టుకుపోతుంది, భయంకరంగా ఉంది. లెక్కలు దాచిపెడుతున్నారు భారతదేశం. మన రాష్ట్రంలో కూడా భయంకరంగా ఉంది. ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ఎందుకు ఏ దేశాన్ని విడిచిపెట్టడం లేదు, ఎవరిని విడిచిపెట్టడం లేదు. మత్తిళ్ళ చేసే ద్రాక్షరసాన్ని పొంగిస్తున్నాడు, ప్రతి వాడికి తాపిస్తున్నాడు. కోపం అర్థం అవ్వటం లేదు, దేవుని వైపు తిరగటం లేదు. ఇంకా గట్టిగా తినేసి బలం తెచ్చుకోవాలనుకుంటున్నారే తప్ప మారు మనసు కలిగి దేవుని వైపు తిరగాలని అనుకోవటం లేదు. చూడండి, మరో సందర్భాన్ని చూద్దాం బైబిల్లో. దినవృత్తాంత గ్రంథములు 2వ దినవృత్తాంత గ్రంథములు 32వ అధ్యాయము 16 నుంచి 21 వచనం వరకు చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథములు 32వ అధ్యాయము 16 నుండి 21 వచనాల వరకు అండి. చాలా జాగ్రత్తగా చూద్దాం. దేవుని యొక్క ఉగ్రత పాత్ర అష్షూరు రాజులు ఎలా రుచి చూశారో, వాళ్ళ పొగరుని ఎలా అణిచాడో. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు
పొగరును ఎలా అణిచాడో ఇక్కడ వ్రాయబడింది చూద్దాం. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను. ఎవరి సేవకులండి? ఎవరి సేవకులు? అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను, ఆయన సేవకుడైన హిజ్కియా, రాజైనటువంటి హిజ్కియా మీదను, ఇంకను పేల పనులు పేల పనులు పేరంటే అపహాస్యం చేస్తున్నారు. అష్షూరు రాజు అయినటువంటి సన్హరీబు అపహాస్యం చేస్తున్నాడు. యెహోవా మీదను సెటైర్లు విరుస్తున్నారండి. మీ దేవుడా ఏం చేస్తాడు? మా చేతిలో నుండి తప్పించగలడా? ఇంతకు మునుపు మా చేతిలో నుంచి ఎవరైనా తప్పించారా? ఎవ్వరు తప్పించలేరు. మీ దేవుడు కూడా మా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించడు అని హేళన చేస్తున్నారట. పేల పనులు పేలిరి. అదియు కాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఎలాగున విడిపింపలేకపోయారు. ఇతర జనులు కూడా, మీరు మాత్రమే నా బానిసత్వంలో లేరు, ఒక ఇశ్రాయేలీలు మాత్రమే అష్షూరీయుల కింద ఉన్నారనుకుంటున్నారా? కాదు, ఇతర దేశాలు కూడా, దేశస్థులు కూడా వీరి పరిపాలనలో ఉన్నారు. వారిని కూడా ఎవ్వరూ వాళ్ళ చేతిలో నుండి విడిపింపలేకపోతున్నారు. అలాగుననే హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలో నుండి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును, ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపాడు. పత్రికలు వ్రాసి ప్రతి వాడి ఇంటికి పంపించేటట్టండి. మీ దేవుడా మిమ్మల్ని కాపాడతాడా? మీ ఇంటికి ఎవడైనా క్రైస్తవుడు కరపత్రికలు పట్టుకోనో దేవుని నమ్ముకోమని వచ్చినప్పుడు, ఇదిగో ఈ కరపత్రికలో వ్రాయబడినటువంటి ప్రతిదీ మీరు అడగండి, సమాధానం చెప్తారా? మీరు అడిగి నిలదీయండి. అలా దేవుడేనా? యేసుక్రీస్తు తన చేతిలో ఉన్న 3 మేకులనే పీక్కోలేని దేవుడు నిన్నెలా కాపాడుతాడు? ఎన్ని మాటలు అన్నారండి మనల్ని, వివక్షతను చేసి ఎన్ని మాటలు అన్నారండి క్రైస్తవ్యాన్ని. ఏమి చెయ్యలేడు. ఈరోజు ఈ భారతదేశంలో మత ఛాందసవాదులు క్రైస్తవ్యం మీద విరుచుకుపడ్డారు. ఈరోజు దేవుడు విరుచుకుపడుతున్నాడు. కోపాన్ని, ఉగ్రతను కురిపిస్తున్నాడు, తాపిస్తున్నాడు. ఒక్కొక్కడు తాగుతున్నాడు, తాగకుండా కానీ ముక్కు ముంచైనా సరే తాపిస్తాడు. కుర్తి ఎలాగ తాగుతారు? తాపిస్తాడండి. లాక్డౌన్ ఓపెన్ చేసేసి థర్డ్ లాక్డౌన్లో మద్యాన్ని ఓపెన్ చేసేసి ముంచాడండి. అప్పటి నుంచే కదండి కేసులు విపరీతంగా. ఎవరి మద్యం అది? ద్రాక్షరసం, వైన్ తాగేయండి. గొంతునంట శానిటైజర్ చేసుకుంటారట. ఇప్పుడు దేవుడు పంపిస్తున్న శానిటైజర్ ఇది. ఈ ద్రాక్షరసం తాగినవాడు పోతాడు, నిలవడు. ఏమండి, ఆల్కహాలే కదా ఈరోజు చేతులను శానిటైజింగ్ చేసుకుంటుంది. 90% ఆల్కహాలే ఉంటుంది శానిటైజింగ్లో. ఈ శానిటైజర్లో ఉన్నటువంటి ఆల్కహాల్ క్రిములను, బ్యాక్టీరియాను, వైరస్ను డెడ్ చేస్తుందని చేతులను కడుక్కోవడానికి శానిటైజర్లో ద్రాక్షరసాన్ని ఉపయోగిస్తే, ఆల్కహాల్ను ఉపయోగిస్తే గొంతులోనికి వెళ్ళిపోయిన వైరస్ను, గొంతును కూడా శానిటైజర్ చేసుకోవాలని ఈ తాగుబోతు యాదవులందరూ కలిసి ఫుల్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు తాపిస్తున్న కరోనా ద్రాక్షరసం ఆయన చేతిలో ఉన్నటువంటి పాత్ర ఇది. ఏమి చేయలేరా? పత్రికలు రాసి ఇంటింటికి పంపుతాడా? ఎవరు? అష్షూరు రాజు సన్హెరీబు. నా చేతిలో నుండి మీ దేవుడు కూడా, నీవు ఏ దేవునికైతే సేవకుడిగా ఉన్నావో తన జనులను నా చేతిలో నుండి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును, ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపాడట.
హిజ్కియా దగ్గరికి పత్రికలు రాసి పంపాడు, మీ దేవుడు కూడా ఏం చేయలేడు, ఆ దేవుడు దిగి వచ్చినా మిమ్మల్ని నా చేతిలో నుండి కాపాడలేడని డైలాగులు అప్పుడప్పుడు వింటుంటాం మనం. దేవుడు దిగి వచ్చినా మిమ్మల్ని కాపాడలేడా? దేవునికి రోషం పుట్టించారండి. ఇశ్రాయేలీయులలో రోషం పుట్టించాడు. అప్పుడు వీరంతా ఏకమై ఆ దేవుని పాదాల చెంత మోకరిల్లి, తండ్రి మమ్మల్ని కాపాడుమంటని హిజ్కియాకు ఆయుష్ కాలాన్ని కూడా పెంచే విధంగా హిజ్కియా దేవుడికి ప్రార్థన చేశాడండి. అది మాట ఇక్కడ కనబడుతుంది చూడండి. అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలనని యోచనతో ప్రాకారము మీదనున్న యెరూషలేము కాపురస్తులకును బెదిరించుటకును నొప్పించుటకును యూదా భాషలో బిగ్గరగా వారితో మాటలు పలికిరి. చూసారా, యూదా భాషలోనే, యూదులకు వచ్చే భాషలోనే ప్రగల్భాలు పలికారు. పట్టణమును పట్టుకొనవలెనని యోచన చేసి ప్రకారం మీదనున్న యెరూషలేము కాపురస్తులను బెదిరించుతున్నారు, నొప్పిస్తున్నారు. వారి భాషలోనే వాళ్ళకి వార్నింగ్స్ ఇస్తున్నారు, హెచ్చరికలు చేస్తున్నారు. మా చేతిలో నుండి మీ దేవుడు కూడా కాపాడలేడు అని ప్రగల్భాలు పలికితే 19వ వచనం, మరియు వారు మనుషుల చేతి పని అయిన భూజనుల దేవతల మీద తాము పలికిన దూషణలను యెరూషలేము యొక్క దేవుని మీద కూడా పలికిరి. ఆ దేవుడని కాదు, ఈ దేవుడని కాదు, జనులకు ఎంతమంది దేవుళ్ళను సృష్టించుకున్నారో, ఆ జనాన్ని ఏలుతున్నటువంటి ఆ జనానికి దేవుడైనా ఆ దేవుడు ఏం చేయలేడు, ఈ జనానికి దేవుడైనా ఈ దేవుడు ఏమి చేయలేడు. భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. ఈరోజు ఏ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అని ప్రగల్భాలు పలికినటువంటి అష్షూరు రాజు సన్హెరీబు ఎంత భయంకరమైన మాటలు, అన్ని దేవుళ్ళను తిట్టుకున్నట్టు ఇశ్రాయేలు యొక్క జీవము గల దేవుని కూడా తిట్టడం, పలకటం, పత్రికలు ఇచ్చి మరీ రెచ్చగొట్టడం. క్రైస్తవ్యాన్ని హైందవులు మరి మత ఛాందసవాదులు రెచ్చగొట్టినట్లు, రావద్దు అని శాసనాలు రాసుకున్నట్టు భయంకరమైనటువంటి పత్రికలు రాసి రాజ్యాంగాన్ని మార్చేయాలని 2021 డిసెంబర్ 31కి ఇస్మాయిలీలను క్రైస్తవులను భారతదేశంలో లేకుండా చేస్తే 1 నేషన్ 1 లాంగ్వేజ్ అట. శాపతాలు చేశారు, పోతున్నారు. ఇప్పుడు ఏమైపోయింది? ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు, మా దేవుడే ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న తన పిల్లలను కాపాడుకు మమ్మను బట్టి మీకు ఇంత మొద్ద పెడుతున్నాడు అన్న సంగతి ఇప్పటికైనా ఈ దేశ ప్రజలు ఈ హితవును నేర్చుకోవాలని చెబుతున్నాను. ఆలోచించండి. 19వ వచనం, మరియు వారు మనుషుల చేతి పని అయిన భూజనుల దేవతలు. ఏమంటే మనుషుల చేతి పనిలో మలచబడిన దేవతలట. చూడండి, అంత భయంకరంగా ఉంది. అష్షూరీయులు ఎలా చక్కగా మాట్లాడారు చూడండి. మీరు పూజిస్తున్న మీ దేవుళ్ళు మీ చేతిలో మలచబడిన బొమ్మలవి. వాడికి తెలిసిపోయింది. ఆఖరికి జీవం గల దేవుణ్ణి కూడా దూషించడానికి వెనకాడలేదట. చూడండి, మనుషుల చేతి పని అయిన భూజనుల చేతి పని మీద దేవతల మీద తాము పలికిన దూషణములను యెరూషలేము యొక్క దేవుని మీద కూడా పలికిరి. రాజైన హిజ్కియాను, ఆమోజు కుమారుడైన యెషయా, ప్రవక్త అయిన యెషయాను ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టారటండి. దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త ఈరోజు భారతదేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవి, ఏ దేశంలో లేదండి క్రైస్తవులను బాధ పెట్టలేదు. అందరూ మొరపెట్టారు. అందరి మొరలను విన్న దేవుడు ఉగ్రతతో ఊగిపోయి ముహూర్తం పెట్టి నవంబర్ 17వ తారీఖు 2019 ముహూర్తం పెట్టి చైనాలో నుండి కథం తొక్కించాడు. చైనా వాడికి తాపించాడు. దేవుడు లేడు అని ప్రగల్భాలు పట్టే
కమ్యూనిస్ట్ దేశానికి తాపించిన తర్వాత అక్కడ నుంచి ప్రతి వాడికి తాపిస్తున్నాడు. ఈరోజు 240 దేశాలలో ఈ కరోనా బారిన పడ్డ ప్రజలున్నారు. తాపిస్తున్నాడండి. తన ప్రజలను కాదని, తనను కాదని అవహేళన చేసి పత్రికలు వ్రాసి అపహాస్యం చేసినటువంటి ఈ భక్తిహీన జనకోటికి దేవుడు తాపిస్తున్న ఉగ్రత పాత్ర అండి ఇది. ఆలోచించండి. 21వ వచనం, యెహోవా అప్పుడు ఈ మహనీయులు ఆమోసు ఏమండి ఆ ప్రవక్త రాజు అయినటువంటి హిజ్కియా, ఆమోసు కుమారుడైనటువంటి ప్రవక్త అయిన యెషయా దేవునికి ఆకాశము తట్టు తిరిగి ప్రార్థన చేసి నిట్టూర్పుతో ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తమ దేశమునకు తిరిగిపోయెను. అంతటా అతడు ఆడికి కూడా ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడికి గుడిలోనికి దూరిపోయి ఆ గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతనిని అక్కడనే కత్తి చేత చంపేశాడండి. చూసారా, అయిపోతారు. ఈరోజు మత ఛాందసవాద నాయకులకు కూడా పట్టింది. మీకు తెలుసో లేదో, చెప్పటం లేదు, బయటికి రావటం లేదు. ఏమండి, అయిపోతారండి. దేవుడి మీద ప్రగల్భాలు పలికిన ప్రతి వాడికి తన చేతిలో ఉన్న ఉగ్రత పాత్రలోని ద్రాక్షారసం తాపించక మానడు, తాపిస్తాడు. ఖచ్చితంగా తాపిస్తున్నాడు. ఆనాడు సెన్హెరీబును ఎంత పలుకులు పలికాడు దేవుని మీద, జనుల యొక్క దేవతల మీద పలికిన ఒప్పుకున్నాడేమో, కానీ యెరూషలేము యొక్క ఇశ్రాయేలీయుల యొక్క దేవుని మీద కూడా పలకటానికి వాడు వెనకంజ వేయలేక పలికినప్పుడు పత్రికలు రాసి మరీ రెచ్చగొట్టి రాజు హిజ్కియాకు పత్రికలు రాసి పంపాడు. యెషయాతో డిస్కషన్ చేశాడు. ఇద్దరు మహనీయులు దేవునికి మొరపెట్టినప్పుడు వారి మొరను విని ఒక దేవదూతను పంపితే అప్పుడు అష్షూరు రాజులో ఉన్నటువంటి పరాక్రమశాలులైనటువంటి వారందరిని తెగనరిచేసాడండి, నాశనం చేసింది. ఇంకెక్కడుంది? యుద్ధశూరులు నేలమట్టం అయిపోయినప్పుడు ఒక్కడేం చేస్తాడు? తిరిగి వెళ్ళిపోయాడు, తన దేశంలోనికి వెళ్ళిపోయి తన దేశంలో ఉన్న తన గుడి, తన దేశానికి ఉన్న దేవత గుడిలోనికి వెళ్ళిపోయి ఆ దేవతకు మొక్కుకున్నాడు. ఈ దేవత కూడా నిన్ను కాపాడదు అని తన గర్భవాసములో ఉంచొచ్చినటువంటి తన కుమారులే కత్తికొక కండగా నరికి చంపేశారండి. ఆలోచించండి. దేవుని చేతిలో పడుట భయంకరం అండి. దేవుని చేతిలో పడుట భయంకరం. ఇప్పుడు చదవండి హెబ్రీలకు రాసిన పత్రిక పగ తీర్చుకున్నట్టు ఆయన పని. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రపంచం మీద పగపట్టిన దేవుడి కోపం రేగుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30-31 వచనాలు. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఇప్పుడు ప్రపంచం ఎంత భయంకరంగా మారింది చూడండి. మనం ఏదో చేద్దాం అనుకున్నాం, మనం ఏమి చేయక్కర్లేదు. మన చేతికి మట్టి అంటకుండగా దేవుడు పని పూర్తి చేస్తాడు. దేవుడు పగ తీర్చుకుంటాడు, మనం కాదు. దేవుడు పగ తీర్చుకుంటాడు. పగ తీర్చుకునే దేవుడికే మనం అప్పచెప్పాలి. అందుకని రాజుల గురించి ప్రార్థన చేయండి. మీ మీద ఎలాంటి చట్టాలు చేశారు నాకు మొరపెట్టండి అన్నాడు. మనం మొరపెట్టాము. రాజుల గురించి, అధికారుల గురించి, ప్రజల గురించి, న్యాయాధిపతుల గురించి, ప్రతి ఒక్కడి గురించి ప్రార్థన చేయమని ఎందుకు చేయమన్నాడో మీకు అర్థమవ్వాలి. ఇప్పటికీ మనం చేసిన ప్రార్థన వాళ్ళని కాపాడమని కాదు, వారు నీకు లోబడేటట్టుగా చెయ్యి తండ్రి. నీ ప్రజలను ప్రేమించి నీ శాసనాలను అమలుపరిచే విధంగా మాకు వెసులుబాటు కలిగించు తండ్రి అని మనం ప్రార్థన చేసినప్పుడు
రాజుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఏ రాజు ఎలాంటోడో తెలుసుకున్న దేవుడు మొత్తుతున్నాడు ఒక్కొక్కరిని. ఆలోచించండి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఈరోజు కరోనా బారిన పడ్డాడని స్టేట్మెంటు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో భయంకరమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి క్రైస్తవుల మీద. ఛత్తీస్గఢ్లో అయితే ఇంకా దారుణం, అగ్నితో తగలబెట్టినటువంటి జాతి అండి అది. ఎవడు పట్టించుకున్నాడు? ఏ అధికారి పట్టించుకున్నాడు? మన పక్షాన ఏ అధికారి నిలబడ్డాడు? ఏ న్యాయశాస్త్రం మన మీద, మన కొరకు కోర్టులో వాదించిందండి? ఎవ్వరు వాదించలేరు. అందుకని మన కన్న తండ్రి మన మొర విన్నాడు. అన్నాడు యెషయా, హిజ్కియా ప్రార్థనలు విని ఒక దేవుడు దూతను పంపినప్పుడు అష్షూరు రాజైనటువంటి సన్హెరీబుకు ముచ్చముటలు పట్టించి తన దేశానికి పంపి తన దేవుని గర్భగుడిలోనే బలి అర్పింపచేశాడు. మర్చిపోకండి. అందుకని ఇప్పుడు ఒక మంచి మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం, తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. ఎవరికండి? దేవుని పిల్లలు మనకే. అధికారముతో కూడిన వాక్యం మన చేతికిచ్చాడు. మనం అధికారులము, రాజులము, యాజకులము. కన్న తండ్రికి మనం ఒక సిఫారసు చేస్తే చాలు. ఒకనాడు దేవుని పిల్లలు ఆకాశము కొరవకూడదు అంటని శాసిస్తే అధికారముతో ఆకాశం 3.5 సంవత్సరాలు కురియలేదండి. అధికారం కలిగిన పిల్లల గురించి రాయబడ్డది. ఆలోచించండి. వారు ప్రవచింపు దినములు వర్షము కుడియకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు, నీళ్లను రక్తముగా చేయుటకు. మోసే చేశాడు చూడండి. ఇష్టమైంది. దేవుడిచ్చిన కర్రను నైలు నది ఒడ్డున పెట్టగానే, నైలు నది జీవనది కదండి ఐగుప్తీయులకు. సస్యశ్యామలంగా ఐగుప్తు పంట పండటానికి ఎడారి పక్కన ఈ నైలు నదిగే కదండి వారికి జీవనాధారం. నాగరికత అక్కడే కదా పుట్టింది. చూసారా? దేవుడు తన పిల్లలకు ఇష్టమైనప్పుడల్లా నీళ్లను రక్తంగా మార్చినప్పుడు అధికారం, నానా విధములైన తెగుళ్ళ చేత భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. చూసారండి, ఎంత గొప్ప అధికారం కలిగిందండి క్రైస్తవం. ఏమనుకుంటుంది? క్రైస్తవ్యాన్ని మట్టు పెట్టడం అనుకోవటం తన మీదికి కొరిమి తెచ్చుకోవటమే. కోరుండి కష్టాలు తెచ్చుకుంది క్రైస్తవ్యాన్ని బట్టి ప్రపంచం. ఇక యేసుక్రీస్తు కుమారుడి చేతిలో ఏముందో ఒకసారి చూద్దాం. కుమారుడి చేతిలో ఏముందో ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 3వ అధ్యాయము 17వ వచనంలో మార్గాన్ని సరళం చేయటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు కంటే 6 నెలలు ముందుగా పుట్టి దేవుని రాజ్యాన్ని, ఆయన బాటను, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినటువంటి యోహాను గారు ఇస్తున్న స్టేట్మెంట్ చదవండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, చేట ఉంది. ఆ తండ్రి చేతిలో పాత్ర ఉంది, ఈ కుమారుని చేతిలో చేట ఉంది. చేట అంటే అర్థం ఏంటి? బాగా చెరుక్కుంటాం చూడండి. పంట కోసిన తర్వాత ధాన్యాన్ని ఒక చోట కళ్ళములో చేసి పొట్టునంతటిని దూరపరచటానికి, గింజలను ఒక చోటికి చేర్చటానికి రైతులు జల్లెడబట్టినట్టుగా ముందు చాటతో పొట్టును వేరు చేస్తారు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలను పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని అందరితో చెప్పెను. ఆనాడు
తరములో ఉన్న వారందరితో చెప్పాడు, వ్రాయించి ఈరోజు ప్రపంచ ప్రజలందరితో చెబుతున్నాడు. ఈ గ్రంథము భాష లిపి ఉన్న ప్రతి భాషలోనికి తర్జుమా చేయబడింది. అందరితో ఈరోజు చెబుతున్నాడు. ఆనాడు యోహాను గారి చేత ఇశ్రాయేలీయులకు చెప్పించాడు. ఈరోజు అపోస్తలుల ద్వారా పరిపూర్ణం చేయబడినటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని ప్రపంచ ప్రజలందరి చేతిలోనికి, వారి భాషలోనికి ముద్రించి వారికి అర్థమయ్యే భాషలో చెప్పించిన మాట. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తాడట. చూడండి, బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలను పోసుకొని ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని అందరితో చెప్పాడు. చూడండి, అందరితో చెప్పేశాడు. యేసుక్రీస్తు చేతిలో ఉన్నటువంటి చేట గోధుమల ఏమండి ధాన్యం. ఆ ధాన్యము పొట్టుతో ఉంది. పొట్టును వేరు చేయాలి. కొట్లల్లో ధాన్యమును మాత్రమే, గట్టి గింజను మాత్రమే దేవుడు తన కొట్లల్లో నింపుకుంటాడు. తాలును, పొట్టును, బలము లేని గింజను కూడా, బలహీనమైనటువంటి గింజలను కూడా తీసి పారేస్తాడు. ఆయనకు కావలసింది బలమైనది. కొట్లల్లో గింజలను మాత్రమే, ధాన్యాన్ని మాత్రమే పోసుకుంటాడు. దేవుని నమ్మిన వారిలో ఎవరు పొట్టుగా ఉన్నారో, ఎవరు తాలుగా ఉన్నారో ఆయన కళ్ళాని, ఆయన రాజ్యమును బాగుగా శుభ్రం చేస్తున్నాడు. ఆయన వచ్చే వేళ అయ్యింది. యుగ సమాప్తి అతి సమీపములో ఉంది. ఆయన రాకతో ఈ విశ్వం వినాశనమైపోతుంది. బాగుగా ఆయన కళ్ళాన్ని శుభ్రం చేస్తున్నాడు. కొట్లో ధాన్యాన్ని సమకూర్చుకుంటున్న దినాలు ఇవి. అందుకనే యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు మరలా వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి ఈ మాటలు చెబుతున్నాడు. చూడండి, నేను ఆయన యొద్ద నుండి వచ్చాను, ఆయన చేత సమస్తమును నాకు అప్పగించాడు. ఇప్పుడు ఈ విశ్వానికి చితిని ముట్టించేది నేనే. శవానికి చితిని ముట్టించేది ఆ తల్లిదండ్రులకు పుట్టిన కుమారులకు ఉంటే, మనందరము భూమి మీద పుట్టడానికి, ఈ సృష్టి పుట్టడానికి కారకులమైన మనము యేసుక్రీస్తును బట్టి సమస్తమును కలిగించాడు. ఇప్పుడు ఈ విశ్వానికి చితి పెట్టే అధికారం ఎవరికుందో తెలుసా? ఎవరిని బట్టి కలిగిందో వారికి మాత్రమే ఉంది. కలిగినదేది యేసుక్రీస్తు లేకుండగా కలగలేదు అని అంటే, ఈ కలిగి ఉన్నదంతటినీ చితికి నిప్పంటించే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. అందుకని ఆయన రాకతో ఈ విశ్వం వినాశనమైపోతుంది, మంటలమయమైపోతుంది. ఆ మంటలమైపోయే ముందు తన కళ్ళాన్ని బాగుగా శుభ్రం చేస్తున్నాడు. కొట్లల్లో గింజలను కూర్చుకుంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనం, ప్రియులారా, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నారు. చూడండి, ఒక పక్క తండ్రి, మరో పక్క యేసుక్రీస్తు ఈ లోకాన్ని జల్లెడలా జల్లిస్తున్నారు. భక్తిహీనులకు తీర్పు మొదలైపోయింది. అగ్నితో శాస్తి జరుగుతుంది. అందుకనే మంచి ఫలాలు ఫలింపని తన కళ్ళములో చేర్చబడినటువంటి వారు, తన పొలములో ఆయన వేసుకున్నటువంటి పంట మనం. నా తండ్రి వ్యవసాయకుడు, నేను మంచి ద్రాక్షవల్లిని, నాలో ఫలింపని ప్రతి తీగను తీసేస్తానన్నాడు, ఆరని అగ్నితో కాల్చేస్తానన్నాడు. యేసుప్రభు వారి చేతిలో ఏముందో, తండ్రి చేతిలో ఏముందో మనకు అర్థమైపోతుంది ప్రియులారా. ఒక పక్క భూమి మీద ఉన్నటువంటి భక్తిహీనులందరినీ తండ్రి సంహారం చేస్తే, దేవుని రాజ్యంలో ఉన్న పనికి రానివారుగా, పనికి రానివారుగా, పని చెయ్యని వారుగా, సోమరులుగా, సత్యాన్ని చెడిపేవారుగా, అబద్ధపు బోధలో కూరుకుపోయే, అబద్ధాన్ని నమ్మి
దేవుని పరువును తీస్తున్నటువంటి నామకార్థ క్రైస్తవ్యాన్ని కూడా పొట్టును కాల్చేస్తానంటున్నాడు. ఫలింపని ప్రతి తీగను ఫలించాలి. మనమంతా ఫలాలు ఇవ్వాలి. మంచి ఫలాలు ఫలించకపోతే ఏదో ఒక ఫలం ఇస్తే సరిపోదట. మంచి ఫలాలు, దేవుడికి ఇష్టమైన ఫలం, ఏ పండును చూసినా తెంపుకొని తినాలనిపించాలట. గొప్ప ఫలాలు మనం ఫలించాలి. మంచి ఫలాలు ఫలాలు ఫలించిన చెట్టును బతకనివ్వడట. మంచి ఫలాలు ఫలింపచేసే చెట్టునే ఉంచుకుంటానంటున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలను కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక ఉపమానం చెబుతున్నాడు. పరలోక రాజ్యము ఒక పొలములో మంచి విత్తనములను విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను. దేవుని పంటలో దుష్టుడు చేశాడు. ఈ దుష్టుడు ఎవరిని పట్టుకుంటున్నాడో, ఎవరి మధ్యన, ఏ చెట్టు మధ్యన గురుగు వేస్తున్నాడో, ఆ వేయబడిన గురుగు ఎవరి చెట్టు ఫలాలను పలికి రాకుండా ఎదగకుండా చేస్తున్నాడో ఆలోచించండి. మీ సహవాసం ఎలాగుంది? మిమ్మల్ని బాగు చేసేవారుగా ఉన్నారా? మీరు ఫలించేవారుగా ఉన్నారా? మీ సహవాసం, మీ స్నేహం, మీ సోపతి ఎలా ఉంది? మీ పక్కన అపవాది గురిగేశాడా? ఆ చెట్టు పాడైపోతుంది, ఎదగదు, ఫలించదు. భూమి మీ కిందన ఉన్న వేరుకున్నటువంటి సారమంతా ఈ గురుగు తినేస్తుంది. ఈ గోధుమ చెట్టు కంటే ఈ గురుగే ఆఖరణ ఆపవాదేశాడు. కానీ దేవుడు ముందుగా వేసిన ఈ గోధుమ గింజ కంటే ఏపుగా ఎదిగేసి దీన్ని అణిచివేస్తుంది. ఎందుకంటే సారమంతా అది తినేస్తుంది, దీనిని ఫలింపకేకుండా చేస్తుంది. అందుకనే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఎప్పుడు చదువుకుంటున్నమాట, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున కూర్చుండక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, వర్ధిల్లుతాడు, సంతోషజీవి. అతడు నీటి కాలువన యొద్ద ఏరున నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉంటాడు. ఒకవేళ ఫలమించు చెట్టుగా లేదు అని అంటే వీడు దుష్టుల చేతిలో ఉన్నాడు, దుష్టుల అపహాసుల చేతిలో ఉన్నాడు. వీరి స్వాపతలాగుంది. అందుకనే ఫలింపని ప్రతి చెట్టు, మంచి ఫలాలు ఏదో ఒకటి ఫలిస్తే కాదు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరికేస్తానంటున్నాడు. ఆలోచించండి ప్రియులారా. చివరిగా ఒక మంచి మాట 30వ వచనం చూడండి. 30వ వచనం ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 30. కోతకాలము వరకు ఈ గురుగులను, ఈ గోధుమ చెట్లను రెండింటిని కలిసి పెరగనివ్వండి. ఈ తోట, ఈ పంట యజమాని దాసుడు, ప్రభువా ఈ గోధుమల మధ్యన గురుగులు ఎలాగొచ్చాయో నాకు తెలియదంటే, మీరు నిద్రించుచుండగా వాడేశాడు నాకు తెలుసు అంటే, ఇప్పుడు ఈ గురుగులను తీసేయనా అని అంటే, ఇప్పుడు తీసివేయటానికి కుదరదు. నువ్వు తీసేస్తే ఈ గురుగును తీయబోయి గోధుమ చెట్టును కూడా ఎందుకంటే ఈ గురుగుకి ఈ గోధుమ అల్లుకుంది, నీకు తెలియకుండానే ఒక బంధం ఏర్పడ్డది. అడుగున వేర్లు, ఈ గోధుమ చెట్టుకు కిందనున్నటువంటి వేర్ల యొక్క ఆహారాన్ని వీడు తినేస్తున్నాడు. కిందన ఫలం వాడు కిందన పాకిపోయాడు. ఈ గురుగుని పీకితే ఆటోమేటిక్గా గోధుమ చెట్టు కూడా పెళ్ళగింపబడుతుంది. మీకు అస్సలు తెలియదు. దీన్ని నేనే తీసేస్తానన్నాడు. యుగ సమాప్తి యందు ఇప్పుడు జరుగుతున్నది అదేనండి. మన మధ్యన భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. మనం ఎవరిని మందలించినా మంచి వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అనే భయం. చూసారా, సంఘంలో ఎవరైనా ఒకరు తప్పు చేస్తున్నారంటే వారికి